వాటరు నిన్న నెల్లూరులో తాగి కొత్తగా పెట్టినలో మరి వాడు ఏదో కలపరాక దాంట్లో లాస్ట్ ప్రాబ్లం నెక్స్ట్ మీకు ఒకటి ఈ తర్వాత సో ఇక్కడ మీకు నెక్స్ట్ ఏంటంటే ఎమిషన్ స్పెక్ట్రమ్ అని చెప్పేసి ఉంటుంది. బోర్ అటామిక్ మోడల్లో ఎమిషన్ స్పెక్ట్రమ్ అని చెప్పేసి ఉంటుంది. ఎమిషన్ స్పెక్ట్రమ్ సో ఈ ఎమిషన్ స్పెక్ట్రమ్లో మనకి ఏంటంటే బాల్మర్ సిరీస్, ప్యాషన్ సిరీస్ అని చెప్పేసి వస్తాయి. సో దాన్ని మనం n = 7 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇది 7, n = 6 ఎనర్జీ లెవెల్, n = 5, తర్వాత n = 4, n = 3, n = 2 and n = 1. ఇది ఫైనల్ సిరీస్. సో ఇక్కడ నుంచి మనకు ట్రాన్సిషన్ మనకు 7 to 6 మధ్యలో ఎనర్జీ ట్రాన్సిషన్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ 7 to 5 ఉంటే 7 to 5 ట్రాన్సిషన్ ఉంటే దాన్ని P1 సిరీస్ అని చెప్పేసి ఉంటుంది. కింద రాస్తాను P1. సో ఈ రీజియన్లో మనకు రిలీజ్ అయ్యే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ రేడియేషన్ ఏంటంటే ఐఆర్ రీజియన్, ఫార్ ఐఆర్. సో అంటే ఐఆర్ కంటే ఎక్కువ ఐఆర్లో మనకు వేవ్ లెంత్ హైయెస్ట్ ఉన్న వేవ్ లెంత్ జనరేట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఫ్రమ్ 7 to 4 ఉంటే దాన్ని బ్రాకెట్ సిరీస్ అని చెప్పేసి ఉంటుంది. బ్రాకెట్. సో ఇదేంటంటే మిడిల్ ఐఆర్ రీజన్, మిడిల్ ఐఆర్. ఇఫ్ ఇన్ కేస్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఫ్రమ్ 7 to 3 ఉంది, సో దాన్ని ప్యాచ్ అండ్ సిరీస్ అని చెప్పేసి అంటుంది. ప్యాషన్. సో ఇదేంటంటే నియర్ ఐఆర్ రీజన్. ఓకే, అంటే ఈ ఫార్ ఐఆర్ రీజన్కి హైయెస్ట్ వేవ్ లెంత్ ఉంటుంది, నియర్ ఐఆర్ రీజన్కి లోయెస్ట్ వేవ్ లెంత్ ఉంటుంది. వేవ్ లెంత్ ఇఫ్ ఇన్ కేస్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఫ్రమ్ 7 to 2 ఉంటే దాన్ని బాల్మర్ సిరీస్ అని చెప్పేసి అంటాం. బాల్మర్ ఇదేంటంటే విజిబుల్ స్పెక్ట్రమ్. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఫ్రమ్ 7 to 1 ఉంటే లైమన్ సిరీస్ అని చెప్పేసి అంటాం. లైమన్ ఇది యూబీ రీజన్ కిందకి వస్తుంది. సో అంటే మనకి ఎనర్జీ ట్రాన్సిషన్స్ లైమన్, బాల్మర్, ప్యాషన్, బ్రాకెట్, P1. సో ఈ సిరీస్ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఎనర్జీ ట్రాన్సిషన్ ఎక్కడ ఎనర్జీ ట్రాన్సిషన్
is proportional to frequency of that radiation. ఎనర్జీ ట్రాన్సిషన్ ఎక్కువ ఉంటే మనకు ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ రేడియేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ మనకు ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉంది. ఇక్కడ మనకి ఎమిషన్ స్పెక్ట్రమ్ తీసుకున్నాం. ఇక్కడ నేను చెప్పింది ఎమిషన్ స్పెక్ట్రమ్. సో ఈ ఎమిషన్ స్పెక్ట్రమ్ అనేది మనకు ఎలా ఫామ్ అవుతుందంటే ఎనర్జీ మనం గ్రాప్ చేసుకున్నప్పుడు ఎక్స్టర్నల్గా హయ్యర్ ఆర్బిట్ నుంచి లోవర్ ఆర్బిట్కి జంప్ అయినప్పుడు ఎనర్జీ స్పెక్ట్రమ్ జనరేట్ అవుతుంది, ఎమిషన్ స్పెక్ట్రమ్. ఓకే, ఈ ఎమిషన్ స్పెక్ట్రమ్ మనకు ఎలా ఉంటుందంటే మనకు బ్రైట్ లైన్స్ ఫామ్ అవుతాయి. ఎనర్జీ స్పెక్ట్రమ్ ఎనర్జీ రిలీజ్ అవుతుందంటే బ్రైట్ స్పెక్ట్రమ్ ఫామ్ అవుతుంది, బ్రైట్ లైన్స్ అండ్ డార్క్ బ్యాక్గ్రౌండ్. సో ఇది క్లాస్ మనం కంటిన్యూస్ అండ్ డిస్కంటిన్యూస్ ఎనర్జీ స్పెక్ట్రమ్ లాగా క్లాసిఫై చేయొచ్చు. ఎమిషన్ స్పెక్ట్రమ్ కంటిన్యూస్ అండ్ డిస్కంటిన్యూస్. స్పెక్ట్రమ్ లాగా క్లాసిఫై చేయొచ్చు. ఇది ఎమిషన్ స్పెక్ట్రమ్. ఓకే, ఎమిషన్ స్పెక్ట్రమ్లో మనకు బ్రైట్ లైన్స్ ఫామ్ అవుతాయి ఆన్ ద బ్యాక్గ్రౌండ్. బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్గ్రౌండ్లో మనకు బ్లాక్. ఓకే, ఇక్కడ బ్లాక్ అని రాస్తాం, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం. ఓకే, ఇది ఎమిషన్ స్పెక్ట్రమ్. అదే మనకు లోయర్ నుంచి హయ్యర్ ఆర్బిట్కి ఎలక్ట్రాన్ జంప్ కావాలంటే అప్పుడు మనకు అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ ఫామ్ అవుతుంది. ఓకే, సో ఈ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ ఫామ్ అయినప్పుడు మనకి ఏంటంటే డార్క్ లైన్స్ అంటే బ్లాక్ లైన్స్ కానీ డార్క్ లైన్స్ కానీ డార్క్ ఆర్ బ్లాక్ లైన్స్ ఆన్ బ్యాక్గ్రౌండ్. బ్యాక్గ్రౌండ్ బ్రైట్గా ఉంటుంది. సో అంటే బ్రైట్ బ్యాక్గ్రౌండ్లో మనకు బ్లాక్ లైన్స్ కానీ డార్క్ లైన్స్ కానీ ఫామ్ అవుతాయి. సో దీనికి కేటగరైజేషన్ లేదు. సో క్లాసిఫికేషన్ అనేది దీనికి లేదు. క్లాసిఫికేషన్ దీనికి లేదు. ఎమిషన్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్కి క్లాసిఫికేషన్ లేదు. ఓకే, ఇది తర్వాత ఇంకొక కాన్సెప్ట్ చెప్పేసి నేను డైరెక్ట్ ప్రాబ్లమ్స్ చెప్పేస్తాను. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. దానికంటే ముందు అడుగుతుంది కదా, ఇక్కడ మనకు నోడల్ ప్లేన్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది. నోడల్ ప్లేన్స్. సో నోడల్ ప్లేన్స్ అంటే ఏంటంటే ఎక్కడైతే ఎలక్ట్రాన్స్ ప్రాబిలిటీ అనేది 0 ఉంటుందో, ఎలక్ట్రాన్ ప్రాబిలిటీ ఈ 0, సో దాన్ని నోడల్ ప్లేన్ అని చెప్పేసి అంటారు. ఓకే, మనకు నార్మల్గా 2p ఆర్బిటాల్లో నోడల్ ప్లేన్ వచ్చేసి ఒక నోడల్ ప్లేన్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 3d ఆర్బిటాల్లో టూ నోడల్ ప్లేన్స్ ఉంటాయి. 3d ఆర్బిటాల్కి 2 నోడల్ ప్లేన్స్ ఉంటాయి. సో ఈ నోడల్ ప్లేన్స్ దీనిపైన డిపెండ్ అవుతాయంటే ఎల్ వాల్యూ పైన. సో ఇక్కడ మనకు 2p అని చెప్పేసి ఉంది. సో 2p అంటే మనకి ఎల్ వాల్యూ ఏమవుతుంది అంటే
ఎల్ వాల్యూ వచ్చేసి 2 - 1. సో ఇక్కడ ఎల్ వాల్యూ ఈక్వల్స్ టు 1 అవుతుంది. అది ఇక్కడ మనకు 3D ఉంది, ఇన్ వాల్యూ 3. సో అంటే ఇక్కడ ఎల్ వాల్యూ ఏమవుతుంది 2 అని చెప్పేసి వస్తుంది. సో నోడల్ ప్లేన్స్ అనేవి ఎల్ వాల్యూ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఇది ఒక కాన్సెప్ట్, ఇది నేను చెప్పలేదు. తర్వాత ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. సో వీటి బేస్ మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే ఒక మెటల్ సర్ఫేస్ మీద ఒక ఇన్సిడెంట్ లైట్ ఫాల్ అవుతుందంటే, ఫాల్ అయినప్పుడు ఎలక్ట్రిసిటీ కరెంట్ జనరేట్ అయ్యే క్యాపబిలిటీని, అంటే ఎలక్ట్రాన్స్ ఫ్రీ అయ్యే క్యాపబిలిటీని ఇక్కడ మనకు ఎలక్ట్రాన్ ఫ్రీ అయ్యే క్యాపబిలిటీని మనం ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అని చెప్పేసి అంటాం. ఇక్కడేమో ఇన్సిడెంట్ లైట్, సో ఎలక్ట్రాన్ ఇక్కడ ఫ్రీ ఎలక్ట్రాన్ ఎజెక్ట్ అవుతుంది. ఫ్రీ ఎలక్ట్రాన్ ఎజెక్షన్. సో ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కన్సిడర్ కావాలంటే మనకు 2 కేసెస్ ఉన్నాయి. ఇన్పుట్ సైడ్ అంటే మనం ఇన్సిడెంట్ అయ్యేది ఏంటంటే లైట్. సో లైట్కి సమ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఆ ఫ్రీక్వెన్సీ మనం hν అని చెప్పేసి రాస్తాం. ఈక్వల్స్ టు ఇక్కడ ఎలక్ట్రాన్ ఫ్రీ అవుతుందంటే కంపల్సరీ దానికి ఒక ఎనర్జీ ఉంటుంది, దాన్ని మనం కైనెటిక్ ఎనర్జీ అని చెప్పేసి అంటాం. కైనెటిక్ ఎనర్జీ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ మెటల్ సర్ఫేస్ నుంచి ఆ ఎలక్ట్రాన్ బయటికి ఎజెక్ట్ కావాలంటే మనకు కంపల్సరీ దాని మీద సమ్ వర్క్ కావాలి. సో దాన్ని మనం వర్క్ ఫంక్షన్ అని చెప్పేసి అంటాం, W0. ఓకే, సో ఈ వర్క్ ఫంక్షన్ ఈక్వల్స్ టు W0 ఈక్వల్స్ టు సో hν0 అని చెప్పేసి అంటాం. సో ఇదేంటంటే hν0 ఈక్వల్స్ టు సో మనకు థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి అంటాం. ν0 థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటాం. థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, సో న్యూ ఈక్వల్స్ టు ఇన్సిడెంట్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ న్యూ అంటే ఇన్సిడెంట్ ఫ్రీక్వెన్సీ. ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని మనం ఈక్వేషన్ రాసుకుంటే hν ఈక్వల్స్ టు hν0 ప్లస్ కైనెటిక్ ఎనర్జీ అంటే మనం కైనెటిక్ ఎనర్జీ అని చెప్పేసి రాసుకోవచ్చు. సో దాని నుంచి కైనెటిక్ ఎనర్జీకి ఇక్కడ మనం ఈక్వేషన్ సింప్లిఫై చేస్తే సమ్ ఫార్ములా వస్తుంది. డైరెక్ట్ ఫార్ములా చూసేసుకో, hc/1/λ మైనస్ 1/λ0. సో ఇది కైనెటిక్ ఎనర్జీ, రిలీజ్ అయిన ఎలక్ట్రాన్ యొక్క కైనెటిక్ ఎనర్జీకి ఫార్ములా. h అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, c అంటే స్పీడ్ ఆఫ్ లైట్, 1/λ అంటే ఇన్సిడెంట్ లైట్ వేవ్ లెంత్, 1/λ0 అంటే థ్రెషోల్డ్ వేవ్ లెంత్. ఓకే, ఇవన్నీ అయిపోయింది. దీని తర్వాత మన దగ్గర కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అటామిక్ స్ట్రక్చర్ మీద, అవి చేద్దాం. ఇక్కడ వరకు ఓకేనా? ఏం డౌట్స్ లేవు కదా? సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చింది అటామిక్ స్ట్రక్చర్లో. సో ఫండమెంటల్ పార్టికల్స్ అని వీటిని అంటారని చెప్పేసి అన్నారు. సో ఫండమెంటల్ పార్టికల్స్
సో ఫండమెంటల్ పార్టికల్స్ అంటే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. ఓకే, న్యూట్రాన్స్కి ప్రోటాన్స్కి సేమ్ మాస్ ఉంటుంది, ఆపోజిట్ ఛార్జ్ ఉంటుంది. సారీ, electron. So same mass, opposite charge. Okay, electron వచ్చేసి electron mass is equals to 1/1837 times of proton mass. Okay, so ఇవి fundamental particles. Okay, next question వచ్చేసి neutral. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే a neutral atom has. సో న్యూట్రల్ ఆటంలో ఏమేమి ఉంటాయి? సో మనకి ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్, ప్రోటాన్, ఎలక్ట్రాన్ ఉందంటే కంపల్సరీ దాన్ని న్యూట్రల్ ఆటం అని చెప్పేసి అంటాం. ఓకే, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ మూడు కంబైన్ ఉంటే దాన్ని న్యూట్రల్ ఆటం అని చెప్పేసి అంటాం. న్యూట్రల్ ఆటం అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ద స్టడీ ఆఫ్ డిశ్చార్జ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఆఫ్ గ్యాసెస్ ఎట్ లో ప్రెషర్ ఈస్ డిస్కవర్డ్. సో ఎలక్ట్రాన్ ఎలా మనకు ఎలక్ట్రాన్ డిస్కవరీ ఎలా జరిగింది? ఎలక్ట్రాన్ డిస్కవరీ. సో క్వశ్చన్ ఏంటంటే ఎలక్ట్రాన్ డిస్కవరీ ఎలా జరిగింది అని చెప్పేసి ఇచ్చిండు. సో ఎలక్ట్రాన్ డిస్కవరీ, డిశ్చార్జ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ త్రూ గ్యాసెస్. ఇక్కడ ఎలక్ట్రాన్ డిస్కవరీ ఇలా వచ్చిందంటే డిశ్చార్జ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ త్రూ గ్యాసెస్ at low pressures. సో ఎట్ లో ప్రెషర్ దగ్గర మనం ఎలక్ట్రాన్ని ఎలక్ట్రిసిటీని గ్యాసెస్ నుంచి పాస్ చేసినప్పుడు మనకి ఎలక్ట్రిసిటీ ఫామ్ అయింది. సో ఇది ఏంటంటే మనకు సిఆర్టీ, మన క్యాథోడ్ రే ట్యూబ్ అని చెప్పేసి ఉంటుంది. క్యాథోడ్ రే ట్యూబ్ అని చెప్పేసి అంటారు. సో మనకి ఇక్కడ లో ప్రెషర్ అనేది లోగా ఉంచేసి మనం అక్కడ క్యాథోడ్ రే ట్యూబ్లో మనం గ్యాసెస్ని పంపిస్తాం. సమ్ నోబెల్ గ్యాసెస్ కానీ నోబెల్ గ్యాసెస్ ఉంటాయి. నోబెల్ గ్యాసెస్. సో నోబెల్ గ్యాసెస్ తోటి క్యాథోడ్ రే ట్యూబ్ని మనం ఫిల్ చేసినప్పుడు అక్కడ మనకు పాస్ అయినప్పుడు మనకు బ్రైట్ లైట్ ఫార్మ్స్ అవుతాయి. ఇలా మనకు ఫ్రమ్ వన్ ఎండ్ టు అనదర్ ఎండ్ మనకు బ్రైట్ లైట్స్ ఫామ్ అవుతాయి, లైన్స్. ఇక్కడ మనం ప్రెషర్ తగ్గించినప్పుడు ఇక్కడ మనకు ముందు స్క్రీన్ అంటాం. ఈ స్క్రీన్లో మనకు ఆ స్పాట్ అనేది విజిబుల్ అవుతుంది. ఓకే, ఇది సిఆర్టీ కాన్సెప్ట్. ఎలక్ట్రాన్ డిస్కవర్ అయిన కాన్సెప్ట్ ఏంటంటే సిఆర్టీ, క్యాథోడ్ రే ట్యూబ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఎలక్ట్రాన్ ఈస్ ఏ పార్టికల్ హ్యావింగ్. సో ఎలక్ట్రాన్ ఛార్జ్ ఏంటి? నెగిటివ్ ఛార్జ్. ఎలక్ట్రాన్కి వచ్చేసి నెగిటివ్ ఛార్జ్ ఉంది. సో దాని మాస్ వచ్చేసి 9.1 × 10⁻³ kg. ఓకే, ఇదొకటి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద వాల్యూ ఆఫ్ E/m ఫర్ ఎలక్ట్రాన్. ఓకే, ఫర్ ఎలక్ట్రాన్ చెప్పేసి అడిగాడు.
ఫర్ ఎలక్ట్రాన్కి వాల్యూ వచ్చేసి మనకు 1.78 ఇంటూ 10⁸ కూలుంబ్ పర్ గ్రామ్. E/m వాల్యూ అంటే ఏంటంటే చార్జ్ పర్ మాస్ రేషియో. E/m ఈజ్ నథింగ్ బట్ చార్జ్ పర్ మాస్ రేషియో. ఓకే, సో దీంట్లో ఇంకొక కాన్సెప్ట్ ఉంటుంది. మనకు చార్జ్ ఎలక్ట్రాన్కి ప్రోటాన్కి ఛార్జ్ ఎక్కువ ఉంటుంది. మనకు ఎలక్ట్రాన్ పర్ మాస్. ఫర్ ఎలక్ట్రాన్కి ఏమవుతుందంటే ఫర్ ఎలక్ట్రాన్కి ఛార్జ్ ఎక్కువ ఉంటుంది, ఛార్జ్ అనేది ఎక్కువ ఉంటుంది, మాస్ చాలా తక్కువ ఉంటుంది. సో కాబట్టి E/m వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ దీనికి హైయెస్ట్ ఉంటుంది. తర్వాత మనం ఒకవేళ కనుక E/m వాల్యూ ప్రోటాన్కి కనుక చూసుకుంటే ప్రోటాన్ ఛార్జ్ ఎక్కువ ఉంటుంది అండ్ ఎట్ ద సేమ్ ఆఫ్ మాస్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇది ఎలక్ట్రాన్. ఓకే, ఇదేమో ఛార్జ్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడేమో మాస్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడేమో ఛార్జ్ ఎక్కువ ఉంటుంది, మాస్ కూడా సేమ్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మనకు మాస్ E/m రేషియో అనేది యావరేజ్గా ఉంటుంది, యావరేజ్. అదే కనుక E/m రేషియో ఫర్ ప్రోటాన్ యూజ్ చేసుకుంటే ప్రోటాన్ న్యూట్రాన్కి యూజ్ చేసుకుంటే ఛార్జ్ అనేది అసలు ఉండదు, ఛార్జ్ 0. ఓకే, మాస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి E/m రేషియో ఫర్ న్యూట్రాన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓకే, సో దీన్ని బట్టి మనం E/m రేషియో చూసేసుకుంటే న్యూట్రాన్కి చాలా తక్కువ ఉంటుంది, తర్వాత ప్రోటాన్ వస్తుంది, తర్వాత ఎలక్ట్రాన్ వస్తుంది. ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాసుకుంటే ఆర్డర్. ఓకే, ఇంక్రీజింగ్ ఆర్డర్. ఓకే, ఈ కాన్సెప్ట్ కూడా ఇంపార్టెంట్. E/m రేషియో ఫర్ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ఈజ్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆర్ డిక్రీజింగ్ ఆర్డర్. ఓకే, నెక్స్ట్ చార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఈజ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్. చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ వాల్యూ ఎంతో ఐడియా ఉందా? సో దాని ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్కి ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్స్లో అయితే 4.8 ఇంటూ 10⁻⁻10 ఇన్ ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్స్. ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్స్ అయితే 4.8 ఇంటూ 10⁻⁻10 ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్ అని చెప్పేసి అంటాం. ఓకే, అదే విధంగా ఇఫ్ ఇన్ కేస్ మనకి ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్ కాకుండా మనకు కూలమ్స్లో కావాలి, ఎలక్ట్రాన్ ఛార్జ్ కూలమ్స్లో కావాలి. సో అప్పుడు నేను దీన్ని ఒక బాక్స్ రాసిస్తాను. ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. సో ఎలక్ట్రాన్కి ఇక్కడ కింద రాస్తాను మాస్ అండ్ చార్జ్. ఓకే, సో ఓకే, ఎలక్ట్రాన్కి మాస్ మనకు 2 యూనిట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే కిలోగ్రామ్ అని చెప్పేసి తీసుకుంటాం. నెక్స్ట్ ఏంటంటే అటామిక్ మాస్ యూనిట్ AU అని చెప్పేసి తీసుకుంటాం. సో చార్జ్లో 3 టైప్స్ ఉంటాయి. ఇది మాస్, సో ఇది చార్జ్.
చార్జ్లో ఒకటి రిలేటివ్ చార్జ్ ఉంటుంది, నెక్స్ట్ కూలుంబ్స్ చార్జ్ ఉంటుంది, తర్వాత ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్ ఉంటుంది. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే న్యూట్రాన్ తీసుకుందాం. న్యూట్రాన్కి రిలేటివ్ ఛార్జ్ వచ్చేసి 0, ప్రోటాన్కి రిలేటివ్ ఛార్జ్ వచ్చేసి పాజిటివ్, ఎలక్ట్రాన్కి రిలేటివ్ ఛార్జ్ వచ్చేసి నెగిటివ్ 1 అని చెప్పేసి తీసుకుంటాం. ఓకే, అంటే ఏంటంటే ఇక్కడ మనకు పాజిటివ్ 1 నెగిటివ్ 1 ఉంది కదా, సేమ్ ఛార్జ్ అనేది మనకు మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉంటుంది ఇన్ కూలమ్స్ అండ్ ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్స్, బట్ సైన్ చేంజ్ అవుతుంది. ఇన్ కూలమ్స్ ఏంటంటే -1.602 ఇంటూ 10⁻−19 ఎలక్ట్రాన్కి, అదే ప్రోటాన్కి 1 + 1.602 ఇంటూ 10⁻−19. సో మనకు కూలమ్స్లో ఛార్జ్ ఉంటుంది, న్యూట్రాన్కి ఛార్జ్ ఉంటుంది. ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్స్లో కూడా న్యూట్రాన్కి ఛార్జ్ ఉంటుంది. బట్ అదే ప్రోటాన్కి వచ్చేసి ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్ ఛార్జ్ ఏంటంటే 4.8 ఇంటూ 10⁻−10, ఎలక్ట్రాన్కి -4.8 ఇంటూ 10⁻−10 అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ మాస్ చూసేసుకుంటే అప్రాక్సిమేట్లీ ప్రోటాన్ అండ్ న్యూట్రాన్ అటామిక్ మాస్ యూనిట్ అనేది సేమ్ ఉంటుంది, 1 పాయింట్ అని చెప్పేసి ఉంటుంది. ప్రోటాన్ అండ్ న్యూట్రాన్ కొద్దిగా చేంజ్ ఉంటుంది, 1.008665. సో ఇక్కడ మన ప్రోటాన్ ఛార్జ్ తీసేసుకుంటే 1.000728. ఓకే, కంపేరిటివ్లీ రెండు సేమే ఉంటాయి. ఎలక్ట్రాన్ ఛార్జ్ వచ్చేసి ఎలక్ట్రాన్ మాస్ వచ్చేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ అటామిక్ మాస్ యూనిట్ చాలా తక్కువ ఉంటుంది, 0.005468, చాలా తక్కువ ఉంటుంది. అదే ఇన్ టర్మ్స్ ఆఫ్ కేజీస్ న్యూట్రాన్ ఛార్జ్ వచ్చేసి 1.675 ఇంటూ 10⁻−27. ఇక్కడ ప్రోటాన్ ఛార్జ్ వచ్చేసి 1.672 ఇంటూ 10⁻−27. ఎలక్ట్రాన్ది చాలా తక్కువ ఉంటుంది, 9.11 ఇంటూ 10⁻−19. సో ఇది మనకు కంపల్సరీ గుర్తుండాలి. ఇదేమో మాస్, ఇదేమో ఛార్జ్. ఈ టేబుల్ మనకు కంపల్సరీ గుర్తుండాలి. ఓకేనా? ఓకేనా, ఏమన్నా డౌట్సా? తర్వాత నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే అటామిక్ నెంబర్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు అటామిక్ నెంబర్ దేనికి ఈక్వల్ ఉంటుంది? నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను, atomic number which is either equals to number of protons or number of electrons కి ఈక్వల్ ఉంటుంది అటామిక్ నెంబర్. ఓకే, మాస్ నెంబర్ వచ్చేసి ప్రోటాన్ ప్లస్ న్యూట్రాన్స్ నెంబర్స్కి ఈక్వల్ ఉంటుంది. ఆ రెండు యాడ్ కావాలి ఇక్కడ. ఓకే, అటామిక్ నెంబర్ ఈక్వల్స్ టు either protons or electrons నెంబర్స్కి ఈక్వల్ ఉంటాయి. బట్ మాస్ నెంబర్ వచ్చేసి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్కి ఈక్వల్ ఉంటాయి. ఇదొకటి. నెక్స్ట్, సో ఇక్కడ నుంచి ఒక ప్రాబ్లం ఇచ్చాడు. ఒక ప్రాబ్లం
చేద్దాం. సో మనకు బ్రోమియం, సో ఇక్కడ మనకు 35 82 అని చెప్పేసి ఇచ్చాడు. సో దీని అటామిక్ నెంబర్, మాస్ నెంబర్, తర్వాత నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ అడిగిండు. సో అంటే మనకి ఏంటి, ప్రోటాన్స్ నెంబర్స్ అండ్ న్యూట్రాన్ నెంబర్స్, ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ నెంబర్స్ కావాలంటే అటామిక్ నెంబర్ తెలియాలి. ఓకే, అటామిక్ నెంబర్ ఈక్వల్స్ టు 35. అటామిక్ నెంబర్ వచ్చేసి 35. సో కాబట్టి కింది దాన్ని అటామిక్ నెంబర్ అంటాం, పైన దాన్ని మాస్ నెంబర్ అంటాం. అటామిక్, ఇదేమో పైదేమో మాస్ నెంబర్, మాస్. సో దీంట్లో మనకు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ కావాలి. సో అటామిక్ నెంబర్ వచ్చేసిందంటే ప్రోటాన్స్ 35 ఉంటాయి, ఎలక్ట్రాన్స్ కూడా 35 ఉంటాయి. సో న్యూట్రాన్స్ కావాలంటే మనం ఏం చేయాలి, న్యూట్రాన్స్, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఈక్వల్స్ టు అటామిక్ మాస్ నెంబర్ మైనస్ న్యూట్రాన్స్ కదా, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఈక్వల్స్ టు మాస్ నెంబర్ బై మైనస్ అటామిక్ నెంబర్. సో ఫార్ములా ఇది, మాస్ నెంబర్ వచ్చేసి 82 మైనస్ అటామిక్ నెంబర్ 35. సో 82 మైనస్ 35 ఎంత, ఉన్నావన్నా? 82 మైనస్ 35 స్క్రీన్ కనిపిస్తుంది కదా. 82 మైనస్ 35 ఎంత, 47. సో ఇక్కడ మనకి ఈ ఆన్సర్ అయిపోయింది, ఇక్కడ వరకు వచ్చేసి. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఇన్ జెడ్ ప్లస్ అయాన్. సో జింక్లో జిర్కోనియం అనుకుంటాం, జెడ్ అంటే జిర్కోనియం. సో జిర్కోనియం ఆటోమిక్ నెంబర్ వచ్చేసి 65. సో దీని నుంచి వాడు ఏమడిగాడు, మాస్ నెంబర్ అడిగాడు. సో మాస్ నెంబర్ అంటే మనకు ఇక్కడ నుంచి మనకి ఏం తెలుసు, ప్రోటాన్స్ 65 ఉన్నాయి, తర్వాత ఎలక్ట్రాన్స్ 65 ఉన్నాయి. సో దాని నుంచి న్యూట్రాన్స్ కావాలంటే అటామిక్ నెంబర్ మైనస్ మాస్ నెంబర్. లేదు అనుకుంటే అటామిక్ నెంబర్ మైనస్ మాస్ నెంబర్ మనకి తెలియదు. మనకేం తెలుసు, సో ఇక్కడ నుంచి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్, మాస్ నెంబర్. సో నార్మల్గా మనకు మాస్ నెంబర్ రావాలంటే, సార్ ఇక్కడ వాడు ఇచ్చింది మాస్ నెంబర్ అన్న, 65 అనేది మాస్ నెంబర్ ఇచ్చాడు. ఇది మాస్ నెంబర్, యాక్చువల్ ఆటోమిక్ నెంబర్ కాదు, మాస్ నెంబర్ ఇచ్చాడు. సో ఇందులో మనం డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో మాస్ నెంబర్ అంటే ఏంటి, మనకు మాస్ నెంబర్ ఇస్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్, విచ్ ఈస్ నథింగ్ బట్ protons plus neutrons equals to 65. Okay.
సో దీని నుంచి సో మనకు మాస్ నెంబర్ కావాలి, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కావాలి. సో జింక్ది వచ్చేసి యాక్చువల్గా ఆటమిక్ నెంబర్ డైరెక్ట్ మనం జింక్ ఆటమిక్ నెంబర్ చూసేసుకుంటే జింక్ ఆటమిక్ నెంబర్ ఈక్వల్స్ 30. సో అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈక్వల్స్ 30. సో దీని నుంచి మనం డైరెక్ట్ నెంబర్ ఆఫ్ 65 మైనస్ 30 చేసేసుకుంటే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ 30 వస్తాయి. 35 65 మైనస్ 30 అంటే 35 కదా. అంతే కదా. అంతే. సో ఇక్కడ నుంచి మనకు డైరెక్ట్ మాస్ నెంబర్ మనకి ఏంటంటే అటామిక్ నెంబర్ స్పెసిఫిక్గా ప్రాబ్లంలో ఇవ్వడు. సో మనమే చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే నెంబర్ ఆఫ్ ఇంకొకటి ఇచ్చారు. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్ ద న్యూక్లియస్ ఆఫ్ ప్లంబర్ పీబీ. సో పీబీలో ఫైండ్ అవుట్ చేయమన్నది. సో మనకి ఇక్కడ ఆటమిక్ నెంబర్ వచ్చేసి 782 అండ్ మాస్ నెంబర్ వచ్చేసి 208. ఓకే, సింపుల్. మనకు నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కావాలి అంటే ఆటమిక్ నెంబర్ మైనస్ మాస్ నెంబర్. సో ఇక్కడ మనం 208 మైనస్ 82 చేసేసుకుంటే అయిపోతుంది. సో ఆన్సర్ ఎంత? ఎంత? 182. ఓకే, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 186. ఓకే, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్ని? సో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అయినా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయినా జెడ్ పైన డిపెండ్ అవుతుంది. జెడ్ ఎంత ఉంటే డైరెక్ట్ అంతే వస్తుంది. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయినా నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అయినా ఎలక్ట్రాన్స్ అయినా ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్స్ 82 ఉంటాయి. ఓకే, ఇది సింపుల్ ప్రాబ్లం అయిపోయింది. తర్వాత నెంబర్ ఆఫ్ న్యూక్లియన్స్. సో మనకి ఇలా అడగకుండా నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే న్యూక్లియస్ నెంబర్ ఆఫ్ న్యూక్లియన్స్ in uranium atom. Uranium is uranium 238. Atomic number వచ్చేసి Z equals to 92. సో మాస్ నెంబర్ వచ్చేసి 238. సో ఇక్కడ నుంచి న్యూక్లియస్ నెంబర్ ఆఫ్ న్యూక్లియన్స్ అని చెప్పేసి అన్నారు. అంటే మనం ఇక్కడ
మాస్ నెంబర్ కనుక్కోవాలి, అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కనుక్కోవాలి. సో బట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే, ఒక్క నిమిషం, ఐ థింక్ నేను నెంబర్ ఆఫ్ న్యూక్లియన్స్ కాదు అనుకుంటా, న్యూట్రాన్స్ అనుకుంటా. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. సో నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అంటే మనం సింప్లీ 238 మైనస్ 92 చేసేసుకుంటే మనకు నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అని చెప్పేసి వస్తుంది, మాస్ నెంబర్ మైనస్ అటామిక్ నెంబర్. సో చేసేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? 238 మైనస్ 92. ఎంత? సో ఇక్కడ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఈక్వల్స్ టు 146. ఓకే, ఇక్కడ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఈక్వల్స్ టు 146. అంటే ఇక్కడ వాడు ఏమి ఇస్తాడంటే యురేనియం U-238 అని చెప్పేసి ఇస్తాడు. యురేనియం U-238 అని చెప్పేసి ఇస్తాడు. సో మనకి U-238 అంటే ఇక్కడ మాస్ నెంబర్ వచ్చేసి 238 అనమాట. మాస్ నెంబర్ ఈక్వల్స్ టు 238. నెక్స్ట్ ఇంకొకటి క్వశ్చన్ డిఫరెంట్గా ఇచ్చాడు. తర్వాత వితౌట్ ఐసోబార్ అని చెప్పేసి అడిగాడు. ఐసోబార్. సో నైట్రోజన్ 1467. సో దీనికి ఐసోబార్ ఏంటి అని చెప్పేసి అడిగాడు. సో ఐసోబార్ అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే ఐసోబార్ అంటే ఏంటంటే మాస్ నెంబర్ సేమ్ ఉంటుంది, ఆటమిక్ నెంబర్ డిఫరెంట్ ఉంటుంది. సో దాన్ని మనం ఐసోబార్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. సో దాంట్లో మాస్ నెంబర్ 14 ఉంది మాత్రమే మనకు ఐసోబార్ కిందకి వస్తుంది. మాస్ నెంబర్ సేమ్ ఉంది మాత్రమే ఈ రెండు ఐసోబార్స్ కిందకి వస్తాయి. వీటిని ఐసోబార్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, ఇదొక క్వశ్చన్. నెక్స్ట్, isotopes in neutron atoms of an atom. సో ఐసోటోప్స్లో ఏది డిఫరెంట్ ఉంది అని నెక్స్ట్ క్వశ్చన్ అడిగింది. సో ఐసోబార్లోనే మాస్ నెంబర్ సేమ్ ఉంది. మనకు ఐసోటోప్లో మాస్ నెంబర్ డిఫరెంట్ ఉంటుంది. ఆటమిక్ నెంబర్ ఏమో సేమ్ ఉంటుంది. ఐసోటోప్ అని చెప్పేసి అంటాం. ఐసోటోప్. సో మనకు సమ్ ఐసోటోప్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే C614, తర్వాత C16, 612. సో ఇవి ఐసోటోప్స్ కిందకి వస్తాయి. ఓకే, కింద మనకు ఆటమిక్ నెంబర్ సేమ్ ఉంటుంది. ఓకే, తర్వాత
Next question. Tritium atom in చెప్పేసి ఇచ్చారు. Tritium. సో ట్రిటియం అంటే దాని మాస్ నెంబర్ 3 ఉంటుంది, అటామిక్ నెంబర్ 1 ఉంటుంది. హైడ్రోజన్, సో దాని మాస్ నెంబర్ 3 ఉంటుంది. సో దీని న్యూక్లియస్లో ఏమేమి ఉంటాయని చెప్పేసి అర్థం. సో న్యూక్లియస్లో ఏమంటే ప్రోటాన్ ఉంటుంది, న్యూట్రాన్ ఉంటుంది. వాటి కౌంట్ కావాలి. ఓకే, సో వాటి కౌంట్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ కౌంట్ కావాలి. సో మనకు ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ ఈక్వల్స్ 3 ఉంటాయి. సో కింద మనకు ప్రోటాన్స్ ఆర్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి 1 ఉంటాయి. మా అటామిక్ నెంబర్ని చూసేసుకుంటే ప్రోటాన్స్ ఆర్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్స్ 1. సో దాన్ని బట్టి న్యూట్రాన్స్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. న్యూట్రాన్స్ ఈక్వల్స్ టు 3 - 1 2. సో దాన్ని బట్టి ప్రోటాన్ ఏమో 1 ఉంటుంది, న్యూట్రాన్ ఏమో 2 ఉంటుంది. ఇదొకటి. Sodium ion is isoelectronic with ఇక్కడ క్వశ్చన్ కరెక్ట్ ఇవ్వలేదు, వదిలేస్తాం. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఆఫ్ C14 అండ్ సిలికాన్ 28. వీటి నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ రేషియో కావాలని చెప్పేసి అన్నారు. సో మనకి ఇక్కడ C14 ఇచ్చిందంటే అది మాస్ నెంబర్ అవుతుంది. C14 ఇచ్చిందంటే మాస్ నెంబర్. ఎస్ సిలికాన్ 28 ఇచ్చిందంటే అది మాస్ నెంబర్. సో దీని నుంచి మనం ఏం చేయాలి? సో మనకు న్యూట్రాన్స్ మాస్ రేషియో కావాలి కాబట్టి అక్కడ డైరెక్ట్ మనకి నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కావాలి కాబట్టి ఆ రేషియో కావాలి కాబట్టి జస్ట్ మాస్ని మనం డివైడ్ చేసేసుకుంటే అయిపోతుంది. C14 డివైడెడ్ బై సిలికాన్ 28. వాటి మాసెస్ని డివైడ్ చేసేసుకుంటే అయిపోతుంది 14/28. సో అంటే మనకు 1:2 అని చెప్పేసి వస్తుంది. ఓకే, రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఇన్ కార్బన్ అండ్ సిలికాన్ atom is 1:2. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే రూథర్ఫోర్డ్ మోడల్ ఏది డిస్క్రైబ్ చేసింది? రూథర్ఫోర్డ్ మోడల్ తోటి ఫస్ట్ మనకు న్యూక్లియస్ ఉంది అని చెప్పేసి ఐడెంటిఫై, న్యూక్లియస్ ఉంది అని చెప్పేసి ఐడెంటిఫై అయింది. ఓకే, ఫస్ట్ ఎలక్ట్రాన్, న్యూట్రాన్, ప్రోటాన్ కాకుండా సమ్ ఒక న్యూక్లియస్ అని చెప్పేసి ఒకటి ఉంది అని ఐడెంటిఫై అయింది ఇనిషియల్. నెక్స్ట్ సో అంటే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రూథర్ఫోర్డ్ మోడల్ మీదని ఆల్ఫా పార్టికల్స్
ఆల్ఫా పార్టికల్స్. సో థిన్ మెటల్ ఫాయిల్ నుంచి పోయినప్పుడు మోస్ట్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్, మోస్ట్ ఆఫ్ ది ఆల్ఫా పార్టికల్స్ ఎందుకు పాస్ అయినాయి అని చెప్పేసి ఫ్రమ్ థిన్ ఫాయిల్. సో పాస్ అయినందుకు, పాస్ ఎలా అయ్యాయి, ఎందుకు అయ్యాయి? సో ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ఆటమ్ ఈజ్ ఎంప్టీ. ఈజ్ ఎంప్టీ. సో కొన్ని మాత్రమే రిఫ్లెక్ట్ అవుతాయి. రిఫ్లెక్ట్స్ డ్యూ టు presence of nucleus. ఓకే, ఇది ఒక క్వశ్చన్. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఎలక్ట్రాన్ స్పీడ్ ఇంక్రీజ్ అయితే స్పెసిఫిక్ ఛార్జ్ డిక్రీజ్ అవుతుంది. ఎలక్ట్రాన్ స్పీడ్ ఇంక్రీజ్ అవుతే దాని స్పెసిఫిక్ ఛార్జ్ ఏమవుతుంది అని చెప్పేసి అడిగితే స్పెసిఫిక్ ఛార్జ్ డిక్రీజ్ అవుతుంది. స్పెసిఫిక్ ఛార్జ్ వచ్చేసి డిక్రీజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ వరకు ఒక 20 క్వశ్చన్స్ ఉన్నాయి, 20 అయిపోయాయి. తర్వాత ఇక్కడ నుంచి రేపు కంటిన్యూ చేస్తాం. ఇక్కడ వరకు నీకు ఓకే కదా? ఓకే. ఏం లేవు కదా, వెళ్ళానే కంటిన్యూ చేస్తాం. కంటిన్యూ చేస్తేనే నీకు ఈజీ అయిపోతుంది. ఓకే, క్లోజ్ చేస్తామా?